కిర్లంపూడిలో ముద్రగడ సంస్మరణ సభ జరిగింది. ముద్రగడ అభిమానులు ఏర్పాటు చేసిన ఈ సభకు కుల మతాలకు అతీతంగా వివిధ పార్టీల నేతలు, కాపు సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్, కాపు జేఏసీలో కీలకంగా ఉన్న చందు జనార్దన్ కూడా హాజరయ్యారు. చందు జనార్దన్ కు ముద్రగడతో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన ముద్రగడతో కలిసి కాపు ఉద్యమంలో పాల్గొన్నారు. సుదీర్ఘంగా సాగిన కాపు ఉద్యమం గురించి, ఉద్యమ విశేషాల గురించి చందు జనార్దన్ తో మా అసోసియేట్ ఎడిటర్ రవిశంకర్ విల్లా ఫేస్ టు ఫేస్. కులానికి అతీతంగా ఆయన చేసిన పోరాటాలు, రైతుల కోసం, ఆయన అనుచరుల కోసం చేసిన పోరాటాలని ఇక్కడ స్మరించుకుంటూ ఉన్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ కాదు, ముద్రగడ అభిమానులు ఏర్పాటు చేసిన సంస్మరణ సభగా చెబుతూ ఉన్నారు. చాలామంది నాయకులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ సంఘం నుంచి చందు జనార్దన్ గారు, సుదీర్ఘమైన జర్నలిజం ప్రస్థానం ఉన్న చందు జనార్దన్ గారు, అలాగే కాపు జేఏసీలో కూడా కీలకంగా ఉన్న చందు జనార్దన్ గారు మనతో ఉన్నారు. ఆయన ముద్రగడ గారి ఈ కాపు రిజర్వేషన్ పోరాటంలో చందు జనార్దన్ గారు ముద్రగడ గారితో కలిసి పోరాటం చేశారు. ముద్రగడ గారితో మీకు సుదీర్ఘమైన ప్రయాణం ఉంది. ఆయనతో మీకున్న అనుబంధం ఏంటి చెప్తారు? థ్యాంక్ యూ రవి గారు. ఆ రోజు మీరు, నేను, మన చైర్మన్ సాయి సుధాకర్ గారు కూడా ఆ రోజు మనకి పూర్తిగా సహకరించారు. ఆ రోజు తునికి సంబంధించి గర్జన ఉద్యమం చేయాలి, దానికి ముందు పోవాలి అనుకున్న తరుణంలో ఆ రోజు నెంబర్ 1లోనే నేను రాబోయే కాలంలో ఉద్యమం చేస్తా అని ప్రకటించారు. దానికి మీరు లైవ్కి మీరే ముందుకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అంశం. అంతేగాక ఉద్యమానికి సంబంధించిన లోగో ఎలా ఉండాలి, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్, దానికి సంబంధించి ఉద్యమానికి సంబంధించిన పాట ఎలా ఉండాలి, దానికి ఉద్యమం ఏ విధంగా కొనసాగాలి అనే దాంట్లో దాన్ని సుదీర్ఘంగా మనం ముందుకెళ్ళటం జరిగింది. మన ఛానల్లో ఆ రోజు వారు ప్రకటించేదానికంటే ముందు మన ఇక్కడ దాదాపుగా 6-7 సార్లు పెద్దలు ముద్రగడ పద్మనాభం గారిని అసలు ఉద్యమం ఎందుకు చేయాలి, ఏ విధంగా చేయాలి, వారు 1990 నుంచి ఉన్న ఏ విధమైన సమస్యల మీద పోయారో ఆ రోజు స్వర్గీయ రాజశేఖర జగన్, మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చిన జీవోకి సంబంధించి 30 జీవోకి సంబంధించి కానీ అనంతరం జరిగే పరిణామాలు, ఆ రోజు ఉన్న రాజకీయాల నేపథ్యంలో తిరిగి ఆయన ఉద్యమం చేయాలనే దాంట్లో మన దగ్గర నెంబర్ 1లో ప్రకటించడం, దాన్ని ముందుకెళ్ళటం, అదేవిధంగా తుని గర్జన జరగటం, దాని తర్వాత రాష్ట్ర కాపు చేసి ఏర్పాటు ఏ విధంగా జరగాలి, ఏ విధంగా ముందుకు పోవాలనే దాంట్లో కూడా దాదాపు 5-6 సార్లు చర్చలు జరపడం, దానికి రాష్ట్ర కాపు చేసి ఆ రోజు ముందుకెళ్ళిన నేపథ్యం, ఇవన్నీ కూడా మనం స్వయంగా ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా తుని గర్జన జరిగిన నేపథ్యంలో అనంతరం దానికి సంబంధించి కేసుల్లో మన కుటుంబ సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేసే నేపథ్యం, నేరుగా తీసుకెళ్లి అరెస్ట్ చేసే సందర్భంలో కాపు జాగృతి ఆ రోజు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది న్యాయం చేయాలని. అప్పుడు సెక్షన్ 41 ఇంప్లిమెంట్ చేయాలని దానికి సంబంధించి పోలీస్ శాఖకి నోటీసులు ఇచ్చిన నేపథ్యం ఉంది. అదేవిధంగా పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు వారిని కలవనివ్వట్లేదు అనే దాంట్లో కూడా మనం ఆ రోజు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆ రోజు నోటీసులు ఇవ్వటం కూడా ఈ నేపథ్యం ఉంది. రాజకీయాల్లో ఉన్నారు. చనిపోయే క్రమంలో, చనిపోయే ముందు వారు వైసీపీలో చాలా కీలకమైన నేతగా పిఏసీలో ఉన్నారు. అదేవిధంగా వారి తనయుడు గిరిగారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు, కతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. కాబట్టి వారి ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం వారికి నివాళులు అర్పించుకోవటం కానీ, వారి పార్టీ వైపు నుంచి కార్యక్రమాలు చేయటం కానీ కొనసాగించింది. అదేవిధంగా వారితో కలిసి ప్రయాణం చేసిన నాయకత్వం అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో, అంటే ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో కూడా వారికి నివాళులు అర్పిస్తూ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఏదైనా పెద్దలు ముద్రగడ పద్మనాభం గారికి నివాళులు అర్పించే కార్యక్రమం ఏ పార్టీ చేసినా అభిమానులుగా మనం స్వాగతించాలి తప్ప దీనికి సంబంధించి రాజకీయాలు అనేవి దీని మీద ముందుకెళ్లాల్సిన అవసరం లేదు. దీనికి రాజకీయాలు కూడా అంటగట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు చనిపోయారు, అమరులయ్యారు, కులం కోసం కొన్ని దశాబ్దాల పాటు పనిచేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం పనిచేసిన నేత మనం వంగవీటి మోహన్ రంగ గారిని చెప్తా ఉన్నాం. తర్వాత అదే కోవలో ఈరోజు పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు ఒక పక్క కాపు హక్కుల కోసం పోరాడుతూ, రిజర్వేషన్ కోసం పోరాడుతూ, ఇతర సామాజిక వర్గాలకి నష్టం జరగకుండా బీసీలకి నష్టం లేని రిజర్వేషన్ కావాలని వారు పదే కోరారు. అనంతరం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కాపు కార్పొరేషన్ ఇచ్చిన, విదేశీ విద్య ఇచ్చిన,
వీటన్నిటిలో ఆ రోజు మంజునాథన్ కమిషన్ వేయటం, దాని తర్వాత నివేదిక ద్వారా తప్పనిసరిగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి బీసీ రిజర్వేషన్ వస్తుంది తప్పకుండా అని కులం భావించింది. కానీ అది ముందుకెళ్ళలేదు. ఆ రోజు మంజునాథన్ కమిషన్ నివేదిక ద్వారా తప్పనిసరిగా ఆ రోజు బీసీ రిజర్వేషన్ వస్తుందని భావించాం. అనంతరం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బీసీఎఫ్ కోటాలో 5% రిజర్వేషన్ కోసం, బీసీఎఫ్ రిజర్వేషన్ కోసం కేంద్రానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడం జరిగింది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 10%లో 5% కాపులకు రిజర్వేషన్ ఇస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఉత్తర్వులు ఇచ్చింది. కానీ బీసీఎఫ్ రిజర్వేషన్ కానీ ఈడబ్ల్యూఎస్లో 5% రిజర్వేషన్ కానీ ఈ రోజుకి మనకి అమలుకు నోచుకోలేదు. పెద్దలు ముద్రగడ పద్మనాభం గారికి నివాళి అర్పిస్తూ ఈరోజు ఏదైతే లక్షలాదిగా వారి అభిమానులు ముందుకొచ్చారో తప్పనిసరిగా వారు ఏదైతే ఆకాంక్షతో నిర్విరామంగా దశాబ్దాల పాటు ఉద్యమం చేశారో బీసీ రిజర్వేషన్ కోసం, బీసీ రిజర్వేషన్ సాధిస్తేనే ముద్రగడ పద్మనాభం గారికి నివాళులు అర్పించినట్టుగా భావించాలి. తప్పనిసరిగా ఏ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులైనా, కాపు నాయకులైనా కూడా తప్పనిసరిగా కాపు రిజర్వేషన్ కోసం పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాను.